హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి మార్నింగ్ టైంలో ఇంకా తోటకూర కర్రీ, ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి, తోటకూర వచ్చేసి కట్ చేశాను. కట్ చేసి ఇవి ఉడికిస్తున్నాను అనమాట. కొంచెం వాటర్ వేసేసి ఇంకా ఉప్పు కారం కూడా వేస్తాను. లాస్ట్లో తిరగమాత వేస్తానండి. ఇది వచ్చేసి మొత్తం ఉడికిపోయిన తర్వాత తిరగమాత వేస్తాను. ఇంకా ఒకవైపు వచ్చేసి ఇక్కడ జొన్నన్నం అయితే రెడీ చేస్తున్నాను. ఇది కూడా ఇప్పుడే కొంచెం వేడెక్కింది, చిన్నగా ఉడికిద్ది అనమాట. ఇది వచ్చేసి ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి గంట ముందు. అంటే రవ్వలాగా పట్టించాము. రవ్వలాగా పట్టించిన ఏంటంటే ముందు నానబెట్టుకోవాలి. అంటే గట్టిగా ఉంటాయి కదా పలుకులు, అవి ముందుగా నానబెట్టుకుంటే కొంచెం తొందరగా ఉడుకుతుంది అనమాట. ఎసరు కూడా ఎక్కువ పడతాయి దానికి వచ్చేసి. ఇంకా నేను వచ్చేసి మీల్ అయితే ఇలా రెడీ చేశాను. ఈరోజు వచ్చేసి రైస్, ఆవకాయ పచ్చడి, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి తోటకూర కర్రీ అన్నాను కదా, అది. ఇదిగోండి జొన్నన్న, అందులోకి కర్డ్. ఈరోజు మీల్ వచ్చేసి ఇంక ఇలా అయితే ప్రిపేర్ చేశాను. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.